మనందరి ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, మిత్రుడు, ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నేను ముందుంటానని అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వేదికపైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు. రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ పోయినా ఒక విశ్వాసం, ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం. ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్. 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం, ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, 234 కోట్లు, 234 కిలోమీటర్లు, 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి. ఇది మనం వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే 1-2 కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితమని. కాదు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు. అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. This is where I am appealing, sir. They are all with you. You are fighting for the nation, for the poor people. All people are with you. Show your hands. We are with Narendra Modi. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన, ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన 5 కేజీల బియ్యం ఉచితంగా ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కట్టించారు. ఇంకో పక్క మొన్ననే జనవరి 1వ తారీఖున ప్రత్యేకంగా కేబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం చేశారు. ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్యగర్ కుసుమ్ వంటి కార్యక్రమాలు తీసుకొని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం, మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు. ఇవన్నీ కూడా 7 నెలల్లో చేయగలిగారు. వారి విధానం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు. అందుకే మీరు చూశారు 2014లో 11వ స్థానం భారతదేశం, ఇప్పుడు 5వ స్థానం. 2029కి 3వ స్థానానికి వస్తుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో 2వ స్థానంలో ఉంటుంది. ఇది ఏరే వాళ్ళకు సాధ్యం కాదు, ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం. మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14-19లో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి, ఐఐఎం, నీట్, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014-19 చాలా ఇబ్బందులు పడ్డాం, అనేక సమస్యలు వచ్చాయి. రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది. ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. పింఛన్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీపం 2 కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం. ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ 6 ఏవైతే చెప్పామో ఆ సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, 2 కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఫార్మా పరిశ్రమలు, ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు. ఈరోజు అరకు కాఫీ
అరకులో పండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే, మోస్ట్ ఫేమస్ బ్రాండ్ గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ. ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్, యువర్ ఫేవరబుల్ డెసిషన్స్, ఆల్వేస్ యు ఆర్ ఫర్ డెవలప్మెంట్. ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ and I am learning so many lessons from you. I am very happy. Till yesterday our Amaravati was in doldrums. Now sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it. Under your leadership, intra-linking of rivers, we will start immediately. And you bless us, we will complete. That is our commitment, sir. Sir, third one, sir. I am very happy. Under your leadership, BPCL, one of the most important refinery has come in Ramayanpatnam, one of the most backward areas, sir. It is nearly 70,000 crores. I am thanking on behalf of Andhra Pradesh people. Give big applause for our Prime Minister. Sir, some more things you have to hear. How Narendra Modi ji is functioning in this country. Recently I went to him. Mittal, RCR Mittal is willing to spend some money to set up steel plant. There are some problems. When I went to our Honorable Prime Minister, I explained, sir, they want pipeline, they wanted to get iron ore through slurry. This is what they are requesting, that is what I told them. Immediately he made it a point, if we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline. That is the best way for environment and also cost of transport. I entirely agree with you. That is what he told. Sir, how many prime ministers can understand this language, sir? That is where I am appreciating you. Another thing, when Google had made a proposal to come to Visakhapatnam, I met the Honorable Prime Minister. They asked me one thing. We were willing to come to India. There is a taxation. If your government will enhance tax in future, how we are going to face it? I raised that question to Honorable Prime Minister. He answered me, if you do that type of decision changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing taxation policy. Sir, how many prime ministers will do like this, sir? If everybody had done like this, then so much of investment should have come for India, sir. That is where, sir, I have learned so many things. Your school, my school is same school, sir. That is where we are thinking same way. I really appreciate our Honorable Prime Minister. This is my personal experiences. దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా. ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేసుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను,
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం. కొప్పర్తి, ఓర్వకల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోడ్స్ వచ్చాయి. రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్. నాకు కూడా ఒక ఆలోచన, దేశాన్ని ప్రపంచం మొత్తం నిలబెట్టితే ప్రధానమంత్రి గారు ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నారు. 2047 India should be number 1 or 2, and at the same time Indians all over the world will be number 1. Sir, we are very fortunate. I am not praising you. This is final. I am telling you. Economic reforms has come in 1991. First mover advantage we have taken, information technology. Windfall gain, demographic dividend has come. Right time, right Prime Minister for India. That is you. That is the biggest advantage for India. I am not praising you. Every citizen of this country has to understand. Brand of India is very strong. Wherever you go, Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. He is the global leader. Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction, I am talking. Under your leadership, India will prosper. That's where we are all proud of you, sir. It is going to happen. ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము. ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసే ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోసారి గెలిచారు. నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ is referring to me. You have introduced Swarna Andhra Pradesh. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. That is what he is telling to me. That is how ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే, రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం. పేదరిక నిర్మూలన, ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేసి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా,
జీరో పావర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you, sir. Thank you very much. May I now request our Honorable Prime Minister to press the button and unveil the plug to mark the laying of foundation stone of various projects and dedication to the nation. Gaurav Pradhana Mantri Shri Narendra Modi Gariche 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం.